హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన టాలీవుడ్ టైర్ 1 హీరోస్ ప్రభాస్ అన్న, ఎన్టీఆర్ అన్న, అల్లు అర్జున్ అన్న, పవన్ కళ్యాణ్ గారు అండ్ మహేష్ బాబు అన్న, రామ్ చరణ్ వీళ్ళ ఆరుగురు కెరియర్లో అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఏది అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీలాగే వాళ్ళు కూడా మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు, మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన రామ్ చరణ్ నటించిన తుఫాన్ మూవీ ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ అంత గుర్తులేదు. ఈ మూవీ ఒకసారి చూసా, నాకైతే నచ్చలా. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చలా. ఈ మూవీకి అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే ఈ మూవీ స్టోరీ అండ్ రామ్ చరణ్ లుక్స్ ఏం బాగో ఫ్రెండ్స్. అసలు ఆ లుక్స్ ఏంటో కానీ ఇప్పటికీ చూస్తుంటే ఎలాగో ఉంటుంది. అండ్ ఆర్ఆర్ మూవీ లుక్స్ చూడండి ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఆ మూవీ డిజాస్టర్ అయింది రామ్ చరణ్ కెరియర్కే. ఇక మన పవన్ కళ్యాణ్ గారు తను నటించిన అజ్ఞాతవాసి మూవీ, మన గురుజీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఎలా తీస్తారో మూవీ అనుకున్నారు కానీ ఇలా తీస్తారని ఎవరు ఊహించరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మూవీ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అలాగే ఇది 25th మూవీ. అజ్ఞాతవాసి మూవీపై ఫ్యాన్స్కి భారీ హైప్ ఉంది, ఎందుకంటే ఇది లాస్ట్ సినిమా. అయితే మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కరికి నచ్చలా. మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీలో కొన్ని సాంగ్స్ బాగుంటాయి అండ్ కొన్ని సీన్స్ బాగుంటాయి. కొన్ని ఇరికించి పెట్టారు సీన్స్, అవేం బాగోవు. పీతి కామెడీ ఒకటి పెట్టారు, ఆ కామెడీ కూడా అసలు ఏం వర్కౌట్ కాదా. ఏమో మూవీ తీయాలి, వాళ్ళే చూస్తారు, వాళ్ళే హిట్ చేస్తారని వదిలేశారేమో సినిమాని. ఈ మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే డిజాస్టర్ మూవీ, అలా ఉంటుంది ఈ మూవీ మాత్రం. ఇక అల్లు అర్జున్ గారు నటించిన వరుడు మూవీ. ఈ మూవీ నేను 2 times చూసా. ఈ మూవీకి విలన్గా ఆర్య గారు నటించారు. అండ్ తన యాక్టింగ్ ఏంటో కానీ ఏం వర్కౌట్ కాదా. అండ్ 5 రోజుల పెళ్ళి అంట, మరి ఇదేం పెళ్ళో కానీ అసలు బాగోదు ఫ్రెండ్స్. ఈ మూవీ చూడటానికి అసలు బాగోదు. అండ్ సాంగ్స్ ఉంటాయి, అసలు వరస్ట్ సాంగ్స్, డైలాగ్స్. అసలు ఈ మూవీ చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే చెబుతారు అల్లు అర్జున్ గారి కెరీర్లో డిజాస్టర్ మూవీ ఏదంటే ఖచ్చితంగా వరుడు మూవీ ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్, అలా ఉంటుంది మూవీ. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే అంత అవసరం లేదు. అల్లు అర్జున్ గారి కెరీర్లోనే డిజాస్టర్ మూవీ అంటే అది వరుడు మూవీయే. ఈ వరుడు మూవీ చూసిన వాళ్ళు కూడా బాగుంది అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మూవీ ఎంతమంది ఫేవరెటో చూద్దాం. ఇక మన మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీ ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీని చూస్తున్నంతసేపు ఒక సీరియల్ చూస్తున్నట్టే ఉంటుంది, అలా ఉంటుంది మూవీ. ఫ్యాన్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే ఏమనుకోదు ఫ్రెండ్స్. ఈ మూవీ నిజంగా చెప్పండి, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బ్రహ్మోత్సవం మూవీ మహేష్ బాబు కెరీర్లోనే డిజాస్టర్ మూవీ. ఈ మూవీ స్టోరీ కానివ్వండి, ఆ ఫ్యామిలీ ఏంటో, ఆ సాంగ్స్ ఏంటో, హీరోయిన్స్ ఏంటో, అవసరం లేని సీన్స్ అండ్ మహేష్ బాబు యాక్టింగే అతిపెద్ద మైనస్ పాయింట్ ఈ మూవీకి. లుక్స్ బాగానే ఉంటాయి, స్టోరీ అంతగా ఉండదు. అండ్ ఆ ఫ్యామిలీ, ఆ ఆడవాళ్ళు ఏంటో కానీ ఈ మూవీ ఏమాత్రం బాగోదు. మహేష్ బాబు అన్న కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ అంటే ఈ బ్రహ్మోత్సవం మూవీయే నాకు తెలిసినంత వరకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మన ఎన్టీఆర్ అన్న నటించిన శక్తి మూవీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఏమని చెప్పాలి ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఈ మూవీ పేరు ఎత్తితే చాలు అసలు ఏం సినిమా బాబు అంటారు, అలా ఉంటుంది మూవీ మాత్రం. నిజంగా చెబుతున్నా, శక్తి మూవీ అసలు ఏం బాగోదు ఫ్రెండ్స్. మన సీఎం కూతుర్ని కాపాడటం ఏంటో, ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఎన్టీఆర్ అన్న లుక్స్ అసలు ఏం బాగలా. ఈ మూవీ స్టోరీ కూడా బాగలా. మెహర్ రమేష్ గారు ఏం ప్లాన్ చేస్తారు కానీ ఇలా తీస్తారు మూవీని మాత్రం. అసలు మూవీ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఎన్టీఆర్ అన్న లుక్స్ బాగుంటాయి ఈ మూవీలో, నాకు ఆ లుక్స్ మాత్రం బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ ఉంటాయి, ఒక సాంగ్ బాగా నచ్చింది అంతే, ఇంకేం బాగోవు. మన ఎన్టీఆర్ అన్న కెరీర్లోనే డిజాస్టర్ మూవీ అంటే ఈ శక్తి మూవీయే, ఇదైతే కన్ఫామ్. ఎంత చెబుతున్నావు మరి ప్రభాస్ అన్న మూవీస్ లేవా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడికే వస్తున్నా. ఇక ఫస్ట్ మన డార్లింగ్ ప్రభాస్ అన్న సాహో మూవీ తర్వాత 2 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ రాధేశ్యామ్. ఈ మూవీపై భారీ హైప్ ఉంది. టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు తెలుగులో మరో టైటానిక్ మూవీ అవుతుంది అనుకున్నారు. తేరా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే డిజాస్టర్ అయింది. ఈ మూవీలో మైనస్ పాయింట్ అంటే ప్రభాస్ అన్న లుక్స్ ఫ్రెండ్స్, ఇదైతే నిజం ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత మూవీ స్టోరీని ఇంకొద్దిగా బిల్డ్ చేస్తుంటే బాగుండేది. ముఖ్యంగా ప్రభాస్ అన్న లుక్స్ పై ఒక లుక్ వేసి ఉంటే చాలా అంటే చాలా బాగుండేది. ముఖ్యంగా చూస్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్, ప్రభాస్ అన్న మన పూజ హెగ్డే వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ కానివ్వండి, ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తానికి. నాకైతే అక్కడ నచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ 6 మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి, అండ్ మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, రాధేశ్యామ్ మూవీ ఒక మంచి లవ్ స్టోరీ మూవీ. ఆ మూవీలో ప్రభాస్ అన్న లుక్స్, ఆ మూవీ స్టోరీ కనుక కొద్దిగా డెవలప్ చేస్తుంటే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఫ్రెండ్స్. ఆ మూవీ స్టోరీ, ప్రభాస్ అన్న లుక్స్ పై కొద్దిగా కేర్ తీసుకుంటే మూవీ మరో డార్లింగ్ మూవీ అయ్యేది. ఇది తప్పిస్తే మూవీలో నెగిటివ్ ఏముండదు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చూసారు కదా, చాలామందికి ఈ లవ్ స్టోరీ మూవీ కనెక్ట్ అయింది, కొంతమందికి కనెక్ట్ కాలా, అంతే ఫ్రెండ్స్.
మీకు నచ్చని మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఈ 6 మూవీస్లో నాకు నచ్చింది ఈ రాధేశ్యామ్ మూవీ. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు ఖచ్చితంగా మన AR సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.